హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మృత్యుంజయ్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. నిజంగా ఈ మూవీలో విలన్కి ఉన్న పర్ఫెక్షన్ అండ్ తెలివికి ఎవరూ ఎదురు వెళ్ళలేరు. అలాంటప్పుడు మన హీరోపై తన కన్ను ఎలా పడింది, విలన్ ని హీరో ఎలా హతమార్చాడు అనేది ముందు స్టోరీలో తెలుస్తుంది. మూవీ ఓపెనింగ్ లో అచ్యుత్ శర్మ అనే ఒక వ్యక్తిని చూపిస్తారు. తను తన జాబ్ చేసి ఇంటికి మెట్రోలో వస్తున్నప్పుడు తన్ని ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. కానీ అది ఎవరో తెలియదు. తను చాలా భయపడుతూ కంగారుగా త్వరగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటాడు. ఇంటికి వెళ్తున్నప్పుడు వెనక నుంచి ఎవరో తన భుజంపై చెయ్యి వేస్తారు. అప్పుడు అచ్యుత్ చాలా భయపడతాడు. వెనక్కి తిరిగి చూస్తే అతను తన ఫ్రెండ్ తనని వెతుక్కుంటూ వచ్చుంటాడు. తర్వాత ఇద్దరు కలిసి ఇంటి వైపుగా వెళ్తారు. అప్పుడు అచ్యుత్ అంటాడు, రే నన్ను ఎవరో ఫాలో అవుతున్నారా, నీకు ఎవరు కనిపించలేదా అని అడుగుతాడు. అప్పుడు తన ఫ్రెండ్, నాకు ఎవరూ కనిపించలేదు, అయినా మనల్ని ఎవర్రా ఫాలో చేస్తారా అని ఇంటి వైపుగా వెళ్ళడం కంటిన్యూ చేస్తారు. తన ఫ్రెండ్ ఇల్లు వచ్చాక తను అక్కడ ఉండిపోతాడు. తర్వాత అచ్యుత్ తన ఇంటి వైపుగా వెళ్తున్నప్పుడు మళ్ళీ ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు తన కూతురు తన దగ్గరికి వస్తుంది. తర్వాత వాళ్ళు ఇంటి లోపలికి వెళ్తున్నప్పుడు తన కూతురు అంజలికి కూడా ఎవరో చీకట్లో ఉన్నట్టు కనిపిస్తుంది. కట్ చేస్తే మన హీరోని చూపిస్తారు. తన పేరు మృత్యుంజయ్, కానీ అందరూ తన్ని జై అని పిలుస్తుంటారు. బేసిక్ గా జై ఒక న్యూస్ కంపెనీలో ఒబిచ్యువరీ యాడ్స్ చేయడానికి పనిచేస్తుంటాడు. అంటే చనిపోయిన వాళ్ళ యాడ్స్ ని న్యూస్ పేపర్ లో వేస్తే తనకి ఎర్నింగ్ అయ్యేది. తనకి తన ఫ్రెండ్ కాల్ చేసి ఒక న్యూ కస్టమర్ దొరికాడు అని చెప్పి అతను ఒక ముస్లిం అండ్ అడ్రస్ చెప్తాడు. తను అక్కడికి ఒక ముస్లిం వాడిలా గెటప్ చేంజ్ చేసుకుని వెళ్తాడు. అక్కడికి వచ్చిన వాళ్ళు చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ విని అండ్ అక్కడున్న పరిస్థితిని సరిగ్గా గమనించి చనిపోయిన అతను తనకు బాగా తెలిసినట్టు ఎమోషనల్ గా యాక్టింగ్ చేస్తాడు. అప్పుడు అందరూ తనని నమ్ముతారు. తర్వాత జై అంటాడు, ఇంత మంచి మనిషి చనిపోయాడని నాకు ఇప్పుడే తెలిసింది. అయినా ఇంత మంచి మనిషి చనిపోయాడని చాలా మందికి తెలియదు. సో అందరికీ తెలిసేలా చెయ్యాలి అని నా డొనేషన్ 500 రూపీస్ అని చెప్తాడు. తర్వాత అందరూ కూడా వాళ్ళ కంట్రిబ్యూషన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇలా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ కంపెనీ న్యూస్ లో యాడ్స్ వేస్తూ బ్రతుకుతూ ఉంటాడు. తను వర్క్ చేస్తున్న కంపెనీకి వెళ్లి మేనేజర్ ని కలుస్తాడు. అప్పుడు మేనేజర్, గుడ్ వర్క్ జై, మన కంపెనీలో 3 నెలల్లో 600 యాడ్స్ వేసి మన కంపెనీకి చాలా ప్రాఫిట్ వచ్చేలా చేసావు అని పొగుడుతూ ఉంటాడు. అప్పుడు జై, సార్ నాకు ఇవన్నీ చేస్తుంటే నచ్చట్లేదు, నా క్రైమ్ బ్యూరోలో పని ఇప్పించండి సార్ అని అడుగుతాడు. అప్పుడు అతను, నీకు దాంట్లోకి వెళ్ళడానికి ఎక్స్పీరియన్స్ లేదు అండ్ దానికి నువ్వు పనికిరావు అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత జై తన ఫ్రెండ్ ని కలుస్తాడు. మళ్ళీ ఇంకో కస్టమర్ వచ్చారని చెప్పగానే అక్కడికి కూడా వెళ్తారు. ఇలా ఇక్కడ ఒక ఇంట్రొడక్షన్ సాంగ్ తో తన ఫ్రెండ్స్ ని అండ్ తన పనిని చూపిస్తారు. ఒక రోజు తన ఫ్రెండ్ కాల్ చేసి ఇంకో కస్టమర్ దొరికారు అని చెప్తాడు. ఆ కస్టమర్ ఇంకెవరో కాదు, ముందుగా చూపించిన అచ్యుత్ శర్మనే. అక్కడికి వెళ్ళాక ఒక అతను, అచ్యుత్ చాలా మంచి మనిషి, ఇద్దరం మెట్రోలో కలిసి వచ్చినప్పుడు బాగా పరిచయం అయ్యాడు అని అంటాడు. ఇంకొకరు, అచ్యుత్ ఈవినింగ్ 6 కి భజనల దగ్గర పాటలు కూడా పాడేవాడు, తన స్వరం చాలా బాగుండేది అని అంటుంటే జై వింటాడు. తర్వాత ఇంటి లోపలికి వెళ్లి తన రూమ్ ని బాగా అబ్జర్వ్ చేస్తాడు. తను ఏం పని చేస్తుంటాడు, తను ఎలాంటి వాడు అని చూస్తున్నప్పుడు తన కూతురు అంజలితో ఉన్న ఫొటోస్ ని చూస్తాడు. బయటికి వచ్చి తన కోసం వెతుకుతాడు. తను కనిపిస్తుంది బట్ యాడ్ అవటం లేదు. ఎందుకంటే తనకు వాళ్ళ నాన్నకి ఏం జరిగిందో అర్థం కాలేదు. సో తను డిప్రెషన్ లో ఉన్నట్టు ఉంటుంది. అంజలిలో తనని తాను చూసుకుంటాడు. మ్యాటర్ ఏంటంటే జై చిన్నప్పుడు కూడా వాళ్ళ అమ్మ నాన్న చనిపోయి ఉంటారు. తన ఇంట్లో పడుకున్నప్పుడు పక్కింటి వాళ్ళు వచ్చి లేపి తనని కిందకి తీసుకొని వెళ్తారు. అక్కడ తన అమ్మ నాన్న చనిపోయి ఉండడం చూస్తాడు. తను అందరినీ అడుగుతాడు వాళ్ళ అమ్మ నాన్నకి అలా ఎందుకు జరిగింది అని. కొంతసేపు తర్వాత అక్కడికి తన అత్తమ్మ వస్తుంది. కానీ ఆమె తన దగ్గరికి వచ్చి ఏమీ మాట్లాడకుండా కూర్చుంటుంది. తర్వాత రోజు నుంచి జైతో ఆడ్ గా బిహేవియర్ చేస్తుంది. లైక్ చాలా తిట్టడం. అతనికి ఏమీ అర్థం కాదు. అప్పుడు పక్కింట్లో వాళ్ళు కూడా వచ్చి ఎందుకు ఎప్పుడు చూసినా వాడిని తిడుతూ ఉంటావా అని అడుగుతారు. కానీ తను ఏమీ సమాధానం చెప్పదు. ఇలాగే ఒక రోజు మళ్ళీ అత్తమ్మ తిట్టినప్పుడు జై తట్టుకోలేక గట్టిగా అరుస్తాడు. ఆ అరుపు ఎప్పుడు ఏడుపులాగా మారుతుందో తనకి తెలియదు. అప్పుడు తన అత్తమ్మ తనని గట్టిగా కౌగిలించి తనతో ఏడుస్తుంది. అప్పుడు తనకు అర్థమైంది తన అత్తమ్మ ఎందుకు కోపంగా ఉందో. తను వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన రోజు జై ఏడవలేదు కాబట్టి అలా బిహేవ్ చేసింది. ప్రెజెంట్ లో జై తన ఫ్రెండ్స్ తో ఎవరైనా సరే తన ఇష్టపడిన వాళ్ళు చనిపోతే ఎలాగైనా ఏడవాలి, లేదంటే ఆ బాధ చాలా బరువుగా మారిపోతుంది అని తర్వాత అంజలిని ఫాలో చేస్తుంటాడు. అప్పుడు అంజలి ఒక బెంచ్ దగ్గరికి వెళ్లి కూర్చుంటుంది. అప్పుడు జై వచ్చి, నేను మీ నాన్న ఫ్రెండ్ ని, మేమిద్దరం కలిసి ఈవినింగ్ భజనలకు వెళ్లే వాళ్ళం అని చెప్తాడు. తను ఏమీ రియాక్షన్ ఇవ్వదు. అప్పుడు జై, నాకు మీ నాన్న ఎవరో తెలియదు, నాకు అబద్ధాలు చెప్తూ చెప్తూ అలవాటు అయిపోయింది, ఐఎమ్ సారీ, నీ బాధని నేను అర్థం చేసుకోగలను, కానీ మా అత్తమ్మ చెప్పింది షేర్ చేసుకుంటే బాధ తగ్గుతుంది అని, అందుకే నీతో మాట్లాడాలి అని అబద్ధం చెప్పా, సారీ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. అప్పుడు తను జై చేయి పట్టుకొని, మా నాన్నకి అలా ఎందుకు జరిగింది అని అడుగుతుంది. అప్పుడు జై అక్కడ బాధగా కూర్చుంటాడు. కట్ చేస్తే విక్రాంత్ అనే ఒక వ్యక్తిని చూపిస్తారు. తను బీబీఏ బ్యాంక్ లో పని చేస్తుంటాడు. అతను బీబీఏ బ్యాంక్ కేసులో ఒక ప్రైమ్ సస్పెక్ట్ గా ఉంటాడు. సో తన ప్రాణంకి థ్రెట్ ఉంది. దానివల్ల ఎప్పుడూ తనతో పోలీసులు ఉంటారు. ఒక రోజు అతను జాగింగ్ చేస్తూ ఒక చిన్న గుడి దగ్గర ఆగి ప్రే చేసి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న డెకరేషన్ లైట్ తెగి నీటిలో పడుతుంది. అదే నీటిలో విక్రాంత్ కాలు పెడతాడు. అప్పుడు తన బాడీలోకి ఫుల్ వోల్టేజ్ కరెంట్ వెళ్ళడం వల్ల తన బాడీలో కొన్ని పార్ట్స్ కాలిపోతాయి అండ్ తన
తను అక్కడే చనిపోతాడు. మరుసటి రోజు ఏసీపీ సీత అక్కడికి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఆ తెగిపడిన వైర్స్ ని చెక్ చేయమంటుంది. అదర్ సైడ్ లో తన పై ఆఫీసర్ ని మీడియా వాళ్ళు విక్రాంత్ ఎలా చనిపోయాడు, ఇదొక యాక్సిడెంటా లేదా విక్రమ్ ఒక ప్రైమ్ సస్పెక్ట్ అవడం వల్ల బీబీఏ బ్యాంక్ వాళ్ళు మర్డర్ చేశారా అని అడుగుతారు. అప్పుడు సీత అక్కడికి వచ్చి మేబీ ఇది యాక్సిడెంట్ లేదా మర్డర్ అయి ఉండొచ్చు, సాలిడ్ ప్రూఫ్స్ ఏమీ దొరకలేదు అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మనం జైని చూస్తాం. తను విక్రాంత్ చనిపోయాడు కాబట్టి అక్కడికి కూడా వచ్చి ఉంటాడు. తన ముఖం కూడా సేమ్ అంజలి వాళ్ళ నాన్నలాగే కాలిపోయి ఉంటుంది. తనకి డౌట్ వస్తుంది. తను కంగారుగా బయటకు వెళ్లి తన ఫ్రెండ్ కి కాల్ చేస్తాడు. అంజలి వాళ్ళ నాన్న డెత్ ఎలా జరిగింది అని అడుగుతాడు. అప్పుడు అతను టెంపుల్ దగ్గర ప్రే చేస్తున్నప్పుడు కరెంట్ ఉన్న వాటర్ లో కాలు పెట్టడం వల్ల చనిపోయాడు అని చెప్తాడు. ఇప్పుడు జైకి అర్థం అవుతుంది ఇదేమి యాక్సిడెంట్ కాదు, ఇదొక మర్డర్ అని. అదే నైట్ జై తన ఫ్రెండ్స్ తో సిట్టింగ్ వేస్తున్నప్పుడు ఇది గ్యారంటీగా మర్డరే అని చెప్తాడు. అప్పుడు తన ఫ్రెండ్స్ ఇదొక కోఇన్సిడెన్స్ అయి ఉండొచ్చు కదా అని అంటారు. అప్పుడు జై సేమ్ డే సేమ్ ప్లేస్ లో అలా ఇద్దరికి జరిగింది అనుకుంటాం, అదే కోఇన్సిడెన్స్. కానీ అదే సేమ్ ప్రాసెస్ లో 5 కిలోమీటర్ దూరంలో 3 డేస్ గ్యాప్ లో జరిగితే అప్పుడు ఏమంటారు? ఇది వినగానే వాళ్ళు కూడా డౌట్ పడడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు తనలో ఒక ఫ్రెండ్ అవునరా సేమ్ వీడిలాగే ఇది ఒక మర్డర్ అయి ఉండొచ్చు అని ఏసీపీ సీత కూడా చెప్పింది అని న్యూస్ ని చూపిస్తాడు. తర్వాత రోజు జై తనని కలవడానికి క్రైమ్ జరిగిన ప్లేస్ కి వెళ్తాడు. తనతో మాట్లాడుతున్నప్పుడు ఒక కానిస్టేబుల్ వస్తాడు. తనకి జై చేసే పని అంటే ఆబిచ్యువరీ యాడ్స్ గురించి తెలుసు కాబట్టి ఎగతాళి చేసినట్టు శవాలు ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తావు అని అంటాడు. అప్పుడు సీత వీడెవడు నా టైం వేస్ట్ చేయడానికి వచ్చాడేమో అనుకొని పట్టించుకోదు. దాంతో పాటు తన పై ఆఫీసర్స్ కేసుని త్వరగా క్లోజ్ చేయమని ఆర్డర్స్ మీద ఆర్డర్స్ వేస్తుంటారు. అందులో జై ప్లీజ్ మేడం నా మాట ఒకసారి వినండి అని అడుగుతుంటాడు. అప్పుడు తన కోపంలో ఏమైనా ఉంటే వెళ్లి లోకల్ పోలీస్ స్టేషన్ లో చెప్పు అని కానిస్టేబుల్ ని తనని ఇక్కడి నుంచి తీసుకెళ్లమంటుంది. తర్వాత తను ఇలాగైతే నమ్మదు అని ప్రూఫ్స్ కోసం విక్రాంత్ చనిపోయిన ప్లేస్ కి వెళ్తారు. అక్కడ ఇప్పుడు ఉండే ఒక బెగ్గర్ ని కలిసి విక్రాంత్ చనిపోయినప్పుడు ఇక్కడ ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించారా అని అడుగుతాడు. అప్పుడు ఆ బెగ్గర్ అలా ఎవరు కనిపించలేదు అని కొంత టైం ఆలోచించగా ఒక వ్యక్తి ఉన్నాడు, తను విక్రాంత్ చనిపోయినప్పుడు నవ్వుతున్నాడు అని చెప్తాడు. అప్పుడు జై తను ఎలా ఉంటాడు అని అడుగుతాడు. అప్పుడు ఆ బెగ్గర్ పొడుగ్గా ఉంటాడు, పవర్ గ్లాసెస్ వేసి ఉంటాడు, పట్టతల అండ్ రైట్ లెగ్ కి పోలియో ఉందని కూడా చెప్తాడు. అంతలో మనకి బసీర్ అనే ఒక వ్యక్తి బీబీఏ బ్యాంక్ ఓనర్ తో మీరు భయపడకండి, ఈ పని చేసింది సాధు, తను పని చేస్తే ఎవరికి కూడా దొరకడు, తనకు ఉన్నంత తెలివి ఇంకెవరికి లేదని చెప్తాడు. ఆ బెగ్గర్ దగ్గర నుంచి చంపినవాడు ఎలా ఉంటాడో తెలుసుకున్న తర్వాత జై అతను అచ్యుత్ చనిపోయినప్పుడు కూడా ఉన్నాడా లేదా అని చెక్ చేయడానికి ఆ ప్లేస్ కి వెళ్తారు. అక్కడ అచ్యుత్ చనిపోయిన ప్లేస్ లో ఒక్క సీసీటీవీ కెమెరా కూడా ఉండదు. అది గమనించి పనిచేసిన వాడు సామాన్యుడు కాదు, ఒక ప్రొఫెషనల్ కిల్లర్ అని అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు సీసీటీవీ లేనందువల్ల ఆ ఏరియాని సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఒక బ్యాంక్ ఉంటుంది, కానీ ఆ బ్యాంక్ కెమెరాస్ ఆ సీన్ వైపు ఉండవు. సో అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డ్ ని అడగాలి అని వెయిట్ చేస్తారు. ఎందుకంటే అచ్యుత్ చనిపోయినప్పుడు మార్నింగ్ టైం అండ్ అప్పుడు నైట్ డ్యూటీలో ఉండే సెక్యూరిటీకి ఏమైనా తెలుసుండొచ్చు. సో వెయిట్ చేస్తారు. ఆ సెక్యూరిటీ వచ్చాక తనని పొడుగ్గా పట్టతలతో పవర్ గ్లాసెస్ పెట్టుకొని ఎవరినైనా చూసారా అని అడుగుతారు. అప్పుడు అతను తనకి పోలియో కూడా ఉంది కదా అని కంగారుగా అంటాడు. అక్కడ జైకి తెలుస్తుంది అతను 1 మంత్ గా అచ్యుత్ ని ఫాలో అవుతున్నాడు అండ్ చనిపోయినప్పుడు కూడా తను నవ్వుతున్నాడు అని. ఇది తెలిసిన తర్వాత జై మరుసటి రోజు సీత ఇంటి దగ్గరికి వెళ్తాడు. అక్కడ తనతో మాట్లాడాలని అంటాడు. మళ్ళీ కార్లో వెళ్తూ మాట్లాడుకుందామని కార్లో వెళ్తున్నప్పుడు అడ్రస్ చెప్తూ విక్రాంత్ కాల్ లిస్ట్ ని చెక్ చేశారా అని అడుగుతాడు. అప్పుడు తను అదే చూస్తూ ఉంటుంది. ఇలా మాట్లాడుతూ అచ్యుత్ ఇల్లు వచ్చాక అక్కడ దిగుతాడు. అప్పుడు అందరూ తను ఒక పోలీస్ అని అనుకుంటారు. జై వాళ్ళ ఇంట్లో ఉన్న తన కజిన్ ని అచ్యుత్ చనిపోయే ముందు ఏమైనా అనుమానాస్పదంగా జరిగాయా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు 2 సార్లు అన్నయ్యకి ప్రమాదం జరుగుతూ తప్పింది అని చెప్తారు. ఒకప్పుడు మెట్రో దిగి వస్తున్నప్పుడు స్టేట్స్ పై నుంచి ఎవరో తోసేశారంట, కానీ ముందుగా ఉన్న వాళ్ళు పట్టుకోగా ఏమీ జరగలేదని చెప్తాడు. అప్పుడు జై అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ నైట్ సిట్టింగ్ వేస్తున్నప్పుడు అచ్యుత్ ని చంపడానికి 1 నెల టైం తీసుకున్నాడు, కానీ విక్రాంత్ ని ఎందుకు ఇయరింగ్ కి 4 డేస్ ముందు చంపాడు? విక్రాంత్ బీబీఏ కేసులో మెయిన్ సస్పెక్ట్ అనా అని ఆలోచిస్తున్నప్పుడు తన ఫ్రెండ్ దగ్గర పనిచేసేవాడు వచ్చి ఒక బోర్డు ఇస్తాడు. ఆ బోర్డు పై ఆల్బర్ట్ స్పెల్లింగ్ ని ఆల్బర్ట్ అని రాసుంటాడు. అప్పుడు తన ఫ్రెండ్ ఆ బోర్డు తెచ్చిన వాడిని ఎన్నిసార్లు చెప్పండ్రా పేరు రాసేటప్పుడు ప్రాక్టీస్ చేసి రాయాలి అని, అప్పుడే అంత కరెక్ట్ గా వస్తుంది అని అంటాడు. అప్పుడు జై అనుకుంటాడు తను ముందు అచ్యుత్ పై ప్రాక్టీస్ చేశాడు, ఎందుకంటే విక్రాంత్ ఒక మెయిన్ సస్పెక్ట్ అవ్వడం వల్ల తనతో ఎప్పుడు పోలీసులు ఉండేవారు. సో ఒకవేళ టార్గెట్ తప్పిందంటే మళ్ళీ తను అతన్ని చంపలేకపోతాడు. సో ముందు తను ప్రాక్టీస్ కోసం అచ్యుత్ ని ఎంచుకుంటాడు. ఎందుకంటే అచ్యుత్ కూడా సేమ్ జాగింగ్ కి వచ్చి ఒక చిన్న గుడి దగ్గర ప్రే చేసేవాడు అండ్ ఈవినింగ్ 6 కి భజనలు వినేవాడు. అచ్యుత్ ని ఒక ఎక్స్పెరిమెంట్ లాగా యూజ్ చేసుకున్నారు. సో అంజలికి ఇది మంచి జరగలేదు అని తన ఇంటి దగ్గరికి వెళ్లి ఉంటాడు. అప్పుడు అంజలి విండో దగ్గరికి వచ్చి మూన్ ని చూస్తుంది. అటువైపు జై కూడా చూడగానే అక్కడ ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంటుంది. అప్పుడు ఆ అపార్ట్మెంట్ పైకి వెళ్లి అంతా చెక్ చేస్తాడు. అక్కడ ఒక టవర్ దగ్గర నుంచి అచ్యుత్ ఇల్లు, క్రైమ్ జరిగిన ప్లేస్ అండ్ మెట్రో అన్ని క్లియర్ గా కనిపిస్తుంటాయి. సో అక్కడే కొన్ని రోజులుగా ఉంటూ ఇలా చేసుంటాడు అని అనుమానం పడతాడు. తర్వాత రోజు ఆ అపార్ట్మెంట్ కి వెళ్లి
వెళ్ళి అందరినీ ఆ క్రిమినల్ గుర్తులతో ఉన్న వాళ్ళని ఎవరినైనా చూసారా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు సాధు ఉండే ఇంటి దగ్గరికి వచ్చి సాధుని కూడా అడుగుతాడు. అక్కడ మనం సాధుకు ఉండే ఒక అలవాటుని చూస్తాం. సాధు ఎప్పుడైనా వాటర్ తాగాక ఆ బాటిల్ ని పిసికి పాకెట్లో పెట్టుకుంటాడు. ఇలా చేసిన తర్వాత తను ఆ క్రిమినల్ ని చూడలేదు అని చెప్తాడు. తర్వాత జై వెళ్ళిపోయాక తన గన్ తీసుకొని తనని చంపడానికి వెనకాల వెళ్తాడు. కానీ జై కింద ఫ్లోర్ పై ఫ్లోర్ అంటూ అడుగుతూ తిరుగుతూ ఉంటాడు. సాధుకి దొరకడు. ఫైనల్లీ లిఫ్ట్ లో వెళ్తున్నప్పుడు సాధుకి కనిపిస్తాడు. అప్పుడు సాధు తనని గన్ తో షూట్ చేయబోయాడు అని లోపే లిఫ్ట్ క్లోజ్ అయిపోతుంది. అప్పుడు సాధు అపార్ట్మెంట్ టాప్ కి వెళ్లి గన్ ని ఎయిమ్ చేస్తూ జై బిల్డింగ్ బయటికి వచ్చేదాకా వెయిట్ చేస్తాడు. కానీ జై బయటికి వచ్చేటప్పుడు అక్కడ వర్షం రావడం వల్ల అందరూ వాళ్ళ గొడుగులు వేసుకుంటూ బిల్డింగ్ నుంచి బయటికి వస్తారు. అప్పుడు జై కూడా వాళ్ళతో తడవకుండా అన్ని గొడుగుల కింద నుంచి వెళ్తాడు. ఇక్కడ జై మిస్ అయిపోతాడు. ఇదంతా జరిగిన తర్వాత తన్ని ఎవరో వెతుక్కుంటూ వచ్చారో అని సాధు తన గురించి డీటెయిల్స్ కనుక్కుంటాడు. తన ఒక కిల్లర్ అవడం వల్ల అతనికి జై అడ్రస్ త్వరగా దొరికిపోతుంది. అతను ఇంటి దగ్గరికి వచ్చి జైని ఫాలో అవడం స్టార్ట్ చేస్తాడు. అయితే ఇలాగే తన ఫ్రెండ్ తో జై వెళ్తున్నప్పుడు సాధు చంపే విధానం చాలా పర్ఫెక్ట్ గా ఉండడం గమనించి అతను ఒక పర్ఫెక్షనిస్ట్ అని అర్థం చేసుకుంటాడు. ఇలాగే సిటీలో సస్పిషియస్ మర్డర్స్ ఏమైనా జరిగాయా లేదా అని చెక్ చేయాలి అని అనుకుంటాడు. ఇలాంటి డీటెయిల్స్ అన్ని మార్చురీ రికార్డ్స్ ఉండే ప్లేస్ లో దొరుకుతాయి కాబట్టి ఆ సిటీ మెయిన్ హాస్పిటల్ కి వెళ్తారు. ప్లస్ పాయింట్ ఏంటంటే జై ఫ్రెండ్ కూడా అక్కడ ఉన్న మార్చురీ డాక్టర్ అసిస్టెంట్. సో అతను జైని రిస్క్ చేసి ఆ రికార్డ్ రూమ్ లోకి పంపుతాడు. అంతలో మార్చురీ డాక్టర్ వస్తాడు. అతను తన ఫ్రెండ్ ని ఇంకా రికార్డ్ రూమ్ ఎందుకు ఓపెన్ ఉంది, క్లోజ్ చేసి రా, నీతో పని ఉంది అని పిలుస్తాడు. అప్పుడు వాడు రికార్డ్ రూమ్ కి తాళం వేసి డాక్టర్ తో వెళ్ళిపోతాడు. జై అక్కడున్న రికార్డ్స్ అన్ని చెక్ చేస్తూ మెయిన్ గా కావాల్సినవన్నీ పట్టుకుంటాడు. అంతలో సాధు కూడా ఆ హాస్పిటల్ కి వస్తాడు. జై ఫ్రెండ్ సిగ్నల్ చేస్తూ రికార్డ్ రూమ్ లో జై లాక్ అయిపోయాడు అని కీస్ చూపిస్తాడు. తన ఫ్రెండ్ కి అది అర్థం కాదు, కానీ సాధుకి అది అర్థం అయిపోతుంది. సో ప్రతి లాక్ అయిన రూమ్ లాక్స్ ని పగలగొడుతూ చెక్ చేస్తుంటాడు. అలాగే ఆ రికార్డ్ రూమ్ దగ్గరికి వచ్చి ఆ రూమ్ లాక్ కూడా విరగొడతాడు. ఆ శబ్దం విని జై అక్కడి నుంచి గ్లాస్ విండో పగలగొట్టి పారిపోతాడు. సాధు లోపలికి వెళ్ళాక తను కూడా విండోలో నుంచి బయటికి వచ్చి జైని ఫాలో అవుతాడు. జై బయట ఉన్న జెంట్స్ వాష్రూమ్ లోపలికి వెళ్తాడు. అది చూసి సాధు వాష్రూమ్ బయట గన్ తో ఏం చేస్తూ ఉంటాడు జై బయటికి రాగానే చంపడానికి. కానీ చాలా సేపు అయిపోతుంది, జై బయటికి రాడు. సో చెక్ చేయడానికి సాధు లోపలికి వెళ్తాడు. లోపల ఎవ్వరు ఉండరు. సాధు కాన్సన్ట్రేషన్ తో అన్ని గుర్తు చేసుకుంటాడు. అప్పుడు జై తన గెటప్ మార్చి వెళ్ళిపోవడం గుర్తొస్తుంది. సో అక్కడి నుంచి వెళ్లి తన ఇంటి దగ్గరికి వెళ్తాడు. అక్కడ జైని ఏమి చేయకుండా నెక్స్ట్ డే తన ఇంట్లోనే చంపాలి అని ఫిక్స్ అవుతాడు. అదే నైట్ జై అన్ని రికార్డ్స్ ని చెక్ చేస్తూ మెయిన్ సస్పిషియస్ కేసెస్ ని సెలెక్ట్ చేస్తుంటాడు. అండ్ అదర్ సైడ్ సాధు జైని చంపడానికి ప్లాన్ వేస్తుంటాడు. తర్వాత రోజు జై అన్ని రికార్డ్స్ తీసుకొని సీత దగ్గరికి వెళ్తాడు. తన ఒక కెఫేలో పెళ్లి చూపుల కోసం వచ్చి ఉంటుంది. అక్కడ జైని చూడగానే జై ఇది కేసు గురించి మాట్లాడుకోవాల్సిన టైం ఇంకా ప్లేస్ కాదు, సో వెళ్ళిపో అని కానిస్టేబుల్ తో పంపిస్తుంది. జై వెళ్తున్నప్పుడు తనని నువ్వు హీరో అవ్వాలని అనుకోకు అని అంటుంది. అప్పుడు జై అంటాడు నేను హీరోనే, ఆ పిల్ల ఎప్పుడైతే నా చేయి పట్టుకుందో అప్పుడే నేను ఫిక్స్ అయిపోయా, తను ఆ కిల్లర్ ఉన్నాడని నమ్ముతుంది, ఇంకా నేను తన నమ్మకాన్ని నిజం చేస్తాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ తను తెచ్చిన ఫైల్ కింద పడి ఉండడం సీత చూస్తుంది. అదర్ సైడ్ ఆ కానిస్టేబుల్ అయినా నువ్వు ఇంత కన్ఫర్మ్ గా చెప్తున్నావు కదా ఆ కిల్లర్ ఉన్నాడు అని, అయినా అతను అంత పర్ఫెక్షనిస్ట్ అయితే ఇప్పుడు దాకా నేను ఎందుకు చంపలేదు అని అడుగుతాడు. అప్పుడు జై అంటాడు నేను తనని వెతుకుతున్నట్టు అతనికి తెలియదు కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంతలో సాధు జై ఇంట్లోకి వెళ్లి మర్డర్ ప్లాన్ ని అమలు చేసి బయట టీ కొట్టు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. తర్వాత జై వచ్చి తను ఎప్పుడూ ఒక ప్లేస్ లో పెట్టే కీని వెతుకుతాడు. కానీ అది కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అప్పుడు తనకు కొంచెం డౌట్ వస్తుంది. కీని కింద పడి సాధుకి కనపడకుండా ఆ రూమ్ విండోని కీతో ఒక హోల్ పెడతాడు. అందులో నుంచి గ్యాస్ స్మెల్ వస్తుంది. అప్పుడు జైకి అర్థమవుతుంది లోపల గ్యాస్ లీక్ చేసి ప్లాన్ వేశాడు అని. సో పైకి లేచి ఏమి చేయకుండా కిందకు వచ్చేస్తాడు. కంగారుగా రోడ్ లో వెళ్తుంటాడు. అప్పుడు సాధు ఒక న్యూస్ పేపర్ తో గన్ ని కవర్ చేసి షూట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడు జై తెలివిగా అక్కడున్న ట్రాఫిక్ ఆఫీసర్ ని చెంపపై కొడతాడు. అప్పుడు అందరూ ఒక క్రౌడ్ లాగా అయ్యి తన్ని తిడుతూ ఉంటారు. కానీ జై మాత్రం ఎవరు ఎవరు అని వెతుకుతూ ఉంటాడు. ఒక సైడ్ లో దూరంగా ఒక అతను హుడ్డీ వేసుకొని కుంటుతూ వెళ్తుండగా చూస్తాడు. అప్పుడు జైకి కన్ఫర్మ్ అవుతుంది ఆ కిల్లర్ నన్ను చంపడానికి రెడీలో ఉన్నాడు అని. తర్వాత జైని పోలీసులు వ్యాన్ లో ఎక్కిస్తారు. అప్పుడు జై చాలా భయపడుతూ ఉంటాడు. ఎక్కడి నుంచి ఫైర్ చేస్తాడు, ఎలా చంపేస్తాడు అని. ఈవెన్ పట్టతలతో ఎవరు కనిపించినా భయపడుతూ ఉంటాడు. వ్యాన్ వెళ్ళిపోతున్నప్పుడు సాధు అక్కడ ఉంటాడు. సాధు జై డెత్ ని 2 అక్టోబర్ కి ఫిక్స్ చేస్తాడు. తర్వాత జైల్లో జై చాలా ఆలోచిస్తాడు. తనకు నేను ఎలా దొరికిపోయాను, అసలు తనకి నేను వెతుకుతున్నట్టు ఎలా తెలిసింది. అప్పుడు జై ఆ జైల్లో ఉండే ఇంకో కాంట్రాక్ట్ కిల్లర్ ని కలుస్తాడు. తన్ని ఒక హెల్ప్ గా కాంట్రాక్ట్ కిల్లర్స్ అన్ని ఎలా చేస్తారు అని అడుగుతాడు. అప్పుడు అతను జైకి చెప్తాడు ముందుగా మా దగ్గరికి ఒక కాంట్రాక్ట్ వస్తే మేము ప్లాన్ వేస్తాం, తర్వాత ఆ ప్లాన్ ని తెలివిగా ఎగ్జిక్యూట్ చేస్తాం. అప్పుడు జై అడుగుతాడు కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు మీరు వాళ్ళని కలుస్తారు కదా, వాళ్ళు మిమ్మల్ని గుర్తుపడితే. అప్పుడు ఆ కిల్లర్ చెప్తాడు మాకంటూ ఒక హ్యాండ్లర్ ఉంటాడు, తన కస్టమర్ డీటెయిల్స్ ని మాకు ఫార్వర్డ్ చేస్తాడు, తర్వాత మేము మా పని చేస్తాం. కానీ ఒకవేళ మాకు ఆ హ్యాండ్లర్ వల్ల
దొరికిపోయే ఛాన్స్ వస్తే వాళ్ళని కూడా చంపేస్తామని చెప్తాడు. ఇంకో సైడ్ బషీర్ ని చూపిస్తారు. ఒక పిల్లాడితో కస్టమర్ డీటెయిల్స్ ని ఒక ప్లేస్ లో పెట్టమని పంపుతాడు. పిల్లాడు వెళ్ళాక సాధు అక్కడికి వస్తాడు. అప్పుడు బషీర్, నువ్వు వస్తున్నావు అని తెలుసుంటే నేను నీకే ఇచ్చేవాడిని, కానీ ఇప్పుడే ఆ డీటెయిల్స్ ని పంపించేశా అని అంటాడు. అప్పుడు సాధు, పర్లేదు నేను ఆ డీటెయిల్స్ తీసుకొని పని పూర్తి చేస్తా అని ఆ రూమ్ డోర్స్ విండోస్ అన్ని క్లోజ్ చేసి ఒక గ్యాస్ ని రిలీజ్ చేస్తాడు. తను ఒక మాస్క్ పెట్టుకుంటాడు అండ్ అక్కడ బషీర్ చనిపోతాడు. కానీ బషీర్ ఆ కిల్లింగ్ డీటెయిల్స్ ని ఒక చిన్న స్లిప్ లో రాసి ఉంటాడు. ఆ స్లిప్ ని తను కూర్చున్న సీట్ కి తగిలించి చనిపోతాడు. ఇంకో సైడ్ డీటెయిల్స్ అని కనుక్కున్న తర్వాత జై సీతకి కాల్ చేస్తాడు. ఆ కిల్లర్ కి కూడా ఒక హ్యాండ్లర్ ఉంటాడు. బీబీఏ బ్యాంక్ వాళ్ళు ఆ హ్యాండ్లర్ కి కన్ఫర్మ్ గా కాల్ చేసి ఉంటారు. సో వాళ్ళ కాల్ లిస్ట్ ని చెక్ చేసి కనుక్కోమంటారు. అండ్ తనని కూడా చంపాలని చూశాడని చెప్తాడు. ఒకవేళ నమ్మకం లేకపోతే తన ఇంటికి వెళ్ళి చెక్ చేయమంటాడు. అప్పుడు సీత ఆ కానిస్టేబుల్ ని జై ఇంటికి పంపిస్తుంది. కానిస్టేబుల్ డోర్ ఓపెన్ చేయగానే ఇంట్లో ఫైర్ అంటుకుంటుంది. జై చెప్పింది నిజమని తను నమ్ముతుంది. కాల్ లిస్ట్ చెక్ చేశాక ఆ హ్యాండ్లర్ బషీర్ అని తెలుస్తుంది. సో తను చనిపోయిన క్రైమ్ సీన్ కి సీత ఇంకా జై వెళ్తారు. అక్కడ ఆ సీట్ కింద ఉన్న పేపర్ దొరుకుతుంది. అందులో ఒక మార్కెట్ ప్లేస్ ఉంటుంది. అది ఆ డీటెయిల్స్ కిల్లర్ కి అందబోయే ప్లేస్ అని అర్థం చేసుకుంటారు. సో అక్కడికి సివిల్ లో సీత అండ్ తన టీం జై తో వెళ్తారు. అక్కడ సాధు కెమెరాస్ కి కనిపించకుండా తిరుగుతూ ఉంటాడు. అందులో సీత అండ్ జై పట్టతల, పవర్ గ్లాసెస్ అండ్ పోలియో ఉన్న వాళ్ళని వెతుకుతూ ఉంటారు. కానీ సాధు కంప్లీట్ గా ఆపోజిట్ లా ఉంటాడు. సో వాళ్ళ మధ్య తిరిగినా వాళ్ళకి తెలియదు. జై సాధుని వెతుకుతున్నప్పుడు సాధు తన వెనక్కి వచ్చి లైటర్ అడుగుతాడు. జై ఇటువైపుగా ఉండడం వల్ల తను ఎవరో చూడ్డు. తర్వాత లైటర్ ఇచ్చి సాధు వెళ్ళిపోతాడు. కానీ ఆ లైటర్ పై 2 అక్టోబర్ డెత్ డే అని ఉంటుంది. అప్పుడు అందరూ అలర్ట్ అవుతారు. సీసీటీవీ ఫుటేజ్ ని బాగా చెక్ చేస్తారు. కానీ తను చెప్పిన గుర్తులతో ఎవ్వరూ ఉండరు. సో సీతకి ఇదంతా టైం వేస్ట్ అనిపిస్తుంది. అందుకే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సాధుని పట్టుకోలేకపోయా అని జై రాత్రుల్లో ఆలోచిస్తూ తాగుతూ ఉంటాడు. అంజలిని గుర్తు వేసుకుంటూ చాలా బాధపడతాడు. తర్వాత అంజలి ఇంటి బయట వచ్చి ఉన్నప్పుడు తన అత్తమ్మ కాల్ చేస్తుంది. జై అంటాడు, ఓడిపోతానేమో అని భయం వేస్తుంది. అప్పుడు తన అత్తమ్మ అంటుంది, ఓడిపోతావని భయపడడం తప్పు కాదు, ఓడిపోతావని యుద్ధం చేయకపోవడం తప్పు. అప్పుడు జై, యుద్ధం చేయాలంటే శత్రువు ఎవరో తెలియాలి కదా అత్తమ్మ అని అంటాడు. అప్పుడు తన అత్తమ్మ అంటుంది, నీ శత్రువు నీకు కనిపించట్లేదా లేదా నువ్వే చూడలేకపోతున్నావా? అప్పుడు జైకి అంతా అర్థమవుతుంది. సో తర్వాత మళ్ళీ ఆ సీసీటీవీ ఫుటేజ్ ని బాగా చెక్ చేస్తాడు. కానీ ఈసారి సీసీటీవీలో పడకుండా ఉండే వాళ్ళని వెతకడం మొదలు పెడతాడు. అప్పుడు వెతుకుతూ ఉండగా ఒక కెమెరాలో చిన్నగా ముఖం కనిపిస్తూ ఉంటుంది. అండ్ తను ఒక వీడియోలో వాటర్ బాటిల్ ని తాగిన తర్వాత పిసికినట్టు ఉంటుంది. అప్పుడు జైకి తెలుస్తుంది అతను ఎవరో అని. జై అపార్ట్మెంట్ లో వెతుకుతున్నప్పుడు ఫోన్ లో వీడియో ఆన్ చేసి ఉంటాడు. సో అందులో సాధు వీడియో రికార్డ్ అయి ఉంటుంది. సో అతనే అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. అండ్ అప్పటికి తను అక్కడ ఉన్న డీటెయిల్స్ తీసుకొని ఇంకో కాంట్రాక్ట్ లో ప్లాన్ వేస్తూ ఉన్నాడు అని అర్థం చేసుకుంటాడు. తర్వాత జై సీత దగ్గరికి వెళ్లి ఫోటో చూపించి ఇతనే కిల్లర్ అని చెప్తాడు. కానీ తను నమ్మదు. ఇప్పుడు టైం వేస్ట్ అవుతుంది అని పట్టించుకోదు. తర్వాత జై ఒక ప్లాన్ వేస్తాడు. సాధు చనిపోయినట్టు న్యూస్ పేపర్ లో ఒబిచువరీ యాడ్ ని డైలీ వేస్తాడు. ఎవరైనా ఒక్కరు తన్ని చూడరా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. చాలా రోజులు అయిపోతుంది. కానీ ఒక రోజు ఒక ముసలాడు తన గార్డెన్ లో న్యూస్ చదువుతున్నప్పుడు ఎవరైనా ఒక్కసారి చనిపోతారు, వీడేంటి ప్రతిరోజు చనిపోతున్నాడని నవ్వుతాడు. కానీ అంతలో తన ఎదురుగా సాధు వెళ్తాడు. అప్పుడు చాలా షాక్ అవుతాడు. న్యూస్ పేపర్ లో ఉన్న నంబర్ కి కాల్ చేసి, మీరు యాడ్ లో వేసిన అతను ఇంకా చనిపోలేదు, ఇంకా బ్రతికి ఉన్నాడు అని చెప్తాడు. తర్వాత జై ఆ అడ్రస్ కి వచ్చి సీతని కూడా పిలుస్తాడు. తను వచ్చి ఇదే లాస్ట్ టైం, మళ్ళీ నేను నమ్మను అని సాధు ఉంటున్న ఇంట్లోకి కానిస్టేబుల్ తో వెళ్ళాలి అనుకుంటుంది. కానీ అంతలో సాధు కానిస్టేబుల్ ని షూట్ చేస్తాడు. అప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న అందరూ పారిపోతారు. అప్పుడు సీత బ్యాకప్ ని పంపమంటుంది. బ్యాకప్ వచ్చాక ఆ టీం లోపలికి వెళ్తారు. తర్వాత సీత కూడా బయట ఉంటూ చూస్తూ ఉంటుంది. సాధు హాల్ నుంచి కిచెన్ కి వెళ్ళగానే గ్యాస్ ని గన్తో పేలుస్తుంది. దానివల్ల ఒక పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. అండ్ లోపలికి వెళ్లి చూస్తే సాధు పూర్తిగా కాలిపోయి ఉంటాడు. అందరూ అది సాధు బాడీయే అని నమ్ముతారు. కానీ అది కాదు. అదే ఇంట్లో సాధు చేయడానికి రెడీగా ఉన్న ప్లాన్స్ అండ్ కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. తర్వాత సీత ఆ డీటెయిల్స్ హెల్ప్ తో బీబీఏ బ్యాంక్ ఓనర్ ఇంకా చాలా మంది కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అదర్ సైడ్ జైకి తెలుసు సాధు తనని చంపడానికి వస్తాడు అని. సో వాళ్ళు ఎప్పుడు సిట్టింగ్ వేసి శ్మశానంలో ప్లాన్ వేసి వెయిట్ చేస్తూ ఉంటారు. సరిగ్గా 2 అక్టోబర్ కి సాధు ఒక ముసలాడి గెటప్ లో శ్మశానంలోకి వస్తాడు. అప్పుడు తన ఫ్రెండ్స్ శ్మశానంలో ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించేస్తారు. అండ్ సాధు అక్కడ తన రియల్ గెటప్ లోకి వస్తాడు. అండ్ తను తెచ్చుకున్న వాటర్ బాటిల్ ని ఒక సమాధిపై ఉంచుతాడు. తర్వాత ఇద్దరి మధ్యలో ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. సాధు అంటాడు, నువ్వు నేను చనిపోయాను అని యాడ్ వేసిన రోజే నేను చంపాలనుకున్నా, కానీ డేట్ ఇచ్చా కాబట్టి ఇప్పటి వరకు వెయిట్ చేశా అని చెప్తాడు. తర్వాత ఇద్దరి మధ్యలో మళ్ళీ ఫైట్ జరుగుతుంది. అండ్ ఆ ఫైట్ లో జైకి ఒక బుల్లెట్ తగిలి పడిపోతాడు. అప్పుడు సాధు అక్కడికి వచ్చి తను తెచ్చిన ఆ వాటర్ ని తాగుతుంటాడు. అప్పుడు జై చెప్తాడు, నువ్వు నా కోసం వస్తావని నాకు బాగా తెలుసు, కానీ నేను నీ ప్లాన్ ని నీపై వేసి నువ్వు నన్ను ఓడించేలా చేశాను, కానీ నువ్వు ఓడిపోయావు. ప్రతి మనిషి తన లైఫ్ లో 3 మార్చుకోలేడు. ఒకటి తన హైట్, రెండోది తను చూసి చూపు, అండ్ మూడోది తన హ్యాబిట్స్ అంటే మేనరిజం. నువ్వు ఆ బాటిల్లో ఉన్న వాటర్ ని తాగుతావు
తాగుతావని నాకు బాగా తెలుసు, కానీ ఇక్కడ గ్యాంబల్ ఏంటంటే నన్ను చంపిన తర్వాత తాగుతావా లేదా ముందు తాగుతావా. నువ్వు తాగింది వాటర్ కాదు, అదొక కెమికల్. అది తాగాక నీ బాడీ పనిచేయడం మానేస్తుంది అండ్ నీ బ్రెయిన్ 15 సెకండ్స్ తర్వాత పనిచేయడం ఆపేస్తుంది అంటున్నప్పుడు సాధు అక్కడ చనిపోతాడు. సాధుని అక్కడే అదే శ్మశానంలో పాతిపెట్టి జై అక్కడి నుంచి అంజలి ఎప్పుడు ఉండే ఆ బెంచ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ అంజలితో మీ నాన్నని చంపిన వాడిని మీ నాన్న దగ్గరికే పంపేశా, ఇప్పటికీ అతను మీ నాన్నని సారీ చెప్పుంటాడు, ఇప్పుడు నా కోసం ఒక్కసారి నవ్వవా అని అడుగుతాడు. తను నవ్వుతుంది, కానీ ఆ నవ్వు ఎప్పుడు ఏడుపులా మారిపోతుందో తెలియదు. ఇలా ఒక ఎమోషనల్ మూమెంట్స్ తో ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అండ్ నెక్స్ట్ ఏ మూవీపై వీడియో తీయమంటారు కామెంట్స్ లో చెప్పండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.